ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం కేసీఆర్ కు కౌలు రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా కౌలు రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వమని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు వారికి కూడా నష్టపరిహారం ఇస్తామంటున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది కౌలు రైతులను గుర్తించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడితే విదేశీ కుట్ర జరిగిందని క్లౌడ్ బరస్ట్ చేసి తెలంగాణపై వర్షాలు కురిపించారని సీఎం కేసీఆర్ ప్రకటించారని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఆ రోజు విదేశీ కుట్ర జరిగిందన్న కేసీఆర్ ఇప్పుడు ఏ కుట్రలో భాగంగా వానలు పడుతున్నాయని ప్రశ్నించారు. ఎన్నికల కోసం రైతులపై ప్రేమ వలకపోస్తున్నారని మండిపడ్డారు. గమనిస్తే దాంట్లో గవర్నమెంట్ యూజ్డ్ ఎ వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ టెనెంట్ ఫార్మర్స్ అన్నారు. అంటే కౌలు రైతులు అని దాని అర్థమని నేను అనుకుంటున్నాను, నాకున్న పరిజ్ఞానం మేరకు. ఎందుకంటే నేను సార్లాగా 80,000 పుస్తకాలు చదవలేదు, సార్లాగా ఎంఏ ఇంగ్లీష్ రాదు. మాకు వచ్చిన తెలంగాణ భాషలో కౌలు రైతులకి ఎకరాకి 10,000 ఇస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు నాకు కనబడింది. వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో కూడా అదే మాట కనబడింది. సో మై స్ట్రైట్ క్వశ్చన్ టు ద Honorable Chief Minister of Telangana is, on the floor of House లో రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కౌలు లేదు, కౌలు రైతు లేడు, కౌలు రైతుల్ని గుర్తించము అని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడిన మీకు నిన్న కౌలు రైతులు అనేటువంటి పదం ఎందుకు గుర్తుకొచ్చింది? దిస్ క్లియర్లీ షోస్ ఇది శోభాకృత నామ సంవత్సరం కాదు, ఎన్నికల నామ సంవత్సరం. కాబట్టి డిసెంబర్ లో కనబడుతున్నటువంటి ఎన్నికలలో